నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ కేసుని ఉమ్మడిగా ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మిత్రులారా, సివిల్ వివాదాలు అనంటే భూమికి సంబంధించిన వివాదాలు, అగ్రిమెంట్లకు సంబంధించినవి, కాంట్రాక్ట్లకు సంబంధించినవి, డబ్బులకు సంబంధించిన వివాదాలు. అయితే ఏదైనా ఒక సివిల్ వివాదము ఒక వ్యక్తి మధ్య, లేకపోతే ఒక వ్యక్తికి ఒక 10 మంది కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలలో, ఇలా ఏ సందర్భమైనా ఏర్పడినప్పుడు ఒక సమూహంగా కొంతమంది వ్యక్తులు కూడా కలిసి ఒక సివిల్ కేసు ఫైలు చేయవచ్చు. ఉమ్మడిగా కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి ఒక సివిల్ కేసు ఫైల్ చేసి అవతల వ్యక్తులు ఎవరైతే మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిని పార్టీగా పెట్టి వారికి కోర్టు నుంచి సమన్లు పంపించే అవకాశము, అధికారము మనకుంటుంది. అలాగే న్యాయస్థానానికి ఉంటుంది. అది ఆ వ్యక్తి బాధితుడు కాబట్టి. సో సిపిసిలోని ఆర్డర్ 1 రూల్ 1 ప్రకారంగా ఒక వివాదాన్ని సృష్టిస్తున్న ఎంతమంది వ్యక్తులైతే ఉన్నారో వారందరి మీద, ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కలిసి కూడా ఒకే కేసుగా ఫైల్ చేయవచ్చు. లేదా వేరువేరుగా కూడా ఎవరికి వారుగా కూడా కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు వాళ్లకు సిపిసి చట్టం కల్పించింది. ఉదాహరణకు వారసత్వపు ఆస్తులలో వారసులందరూ ఉమ్మడిగా కలిసి మాకు వాటాలు విభజన చేయమని వేయవచ్చు. లేదా ఏ ఒక్కరైనా సరే మా తరతరాలుగా వస్తున్న ఆస్తిని వాటాలకు విభజన చేయమని చెప్పి ఒక సివిల్ సూటు న్యాయస్థానంలో వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.